గ్రేటర్ సిటీ వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి ట్యాంకర్లపై వాడకం పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే 50% నీటి ట్యాంకర్ల అవసరం పెరిగిందని అంటున్నారు మెట్రో వాటర్ బోర్డు అధికారులు. ఇదే అదనుగా అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు ప్రైవేటు నీటి ట్యాంకర్ల నిర్వాహకులు. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో నీటి సమస్య మరింత తీవ్రం కానుంది. గ్రేటర్ సిటీ పరిధిలో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. నల్లాలతో సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోకపోవడంతో ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సంఖ్య ప్రతిరోజు వేలల్లో ఉంటుంది. ముఖ్యంగా వెస్ట్ సిటీ వైపు అంటే కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, ఐటీ కారిడార్, కోకాపేట, బోరబండ, ఎస్ఆర్ నగర్, నిజాంపేట తదితర ప్రాంతాల్లో నిరుటిలాగానే ఈసారి కూడా ఫిబ్రవరి నాటికే భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో జనాలు మెట్రో వాటర్ బోర్డు వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. సిటీలోని టౌన్షిప్లు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో ఉండేవారైతే పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. హైరైజ్ భవనాలుండే సమీప ప్రాంతాల కాలనీలో సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. దీంతో వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర ట్యాంకర్లు క్యూ కట్టాల్సి వస్తోంది. నిరుడిలాగానే వెస్ట్ సిటీలోని ప్రాంతాల నుంచే ట్యాంకర్లకు ఎక్కువ డిమాండ్ పెరిగిందని వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. సిటీలో నీటి ట్యాంకర్ల వాడకం 2023-24 సంవత్సరం 28 నుంచి 32% డిమాండ్ పెరగ్గా 2024-25 ఫిబ్రవరి నాటికి ఇది 40 నుంచి 42% చేరింది. ఇది రాను రాను మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్ ని తట్టుకునేందుకు మెట్రో వాటర్ బోర్డు అధికారులు పెద్ద సంఖ్యలో ఫిల్లింగ్ పాయింట్లను పెంచినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆయా పాయింట్ల దగ్గర ట్యాంకర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నిరుడు వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రేటర్ పరిధిలో నీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ట్యాంకర్ల డిమాండ్ విషయానికొస్తే గత ఏడాది ఫిబ్రవరి నెలలో 112,926 ట్యాంకర్లను మెట్రో వాటర్ బోర్డు అధికారులు సరఫరా చేయగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 150,000 ట్యాంకర్లు సరఫరా చేశారు. గత ఏడాది మార్చిలో 169,452 ట్యాంకర్లను సరఫరా చేయగా ఈ ఏడాది ఇప్పటికే 50,000 ట్యాంకర్లు బుక్ అయినట్లు అధికారులు తెలిపారు. గతేడాది ఏప్రిల్ నెలలో 2,37,596, మేలో 2,27,390 ట్యాంకర్లను సరఫరా చేశారు. ఈసారి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ నెల 3 రోజుల్లోనే 50,000 వరకు ట్యాంకర్లను సరఫరా చేశామని తెలిపారు. ఈ నెలంతా కలిపి ఇది 1,80,000 ట్యాంకర్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు అధికారులు. వచ్చే నెల 2.5 లక్షల ట్యాంకర్లు బుక్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఒక పక్క ట్యాంకర్ల బుకింగ్లు పెరుగుతుంటే ఫిల్లింగ్ స్టేషన్లలో ఆ స్థాయిలో వాటిని నింపే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. ఒక్కో ట్యాంకర్ నీటిని నింపుకొని బయటకొచ్చేసరికి అరగంట నుంచి 45 నిమిషాలు, కొన్నిసార్లు గంట కూడా పడుతోందని సిబ్బంది చెప్తున్నారు. దీంతో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మరో వారం రోజుల్లో రాత్రిళ్లు కూడా ట్యాంకర్లు సరఫరా చేయాలని, డిమాండ్ మరింత పెరిగితే 24 గంటల పాటు సరఫరా చేస్తామని అధికారులు అంటున్నారు. వెస్ట్ సిటీలోని కొన్ని ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ట్యాంకర్లు బుక్ కావడంపై వాటర్ బోర్డు అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా కూకట్పల్లి, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్, కొండాపూర్, చందనగర్, మియాపూర్ ప్రాంతాల్లో అధికారులు స్పెషల్ టీంలతో సర్వే చేయించారు. ఈ ప్రాంతాల్లో హైరైజ్ భవనాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటినట్లు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లో అత్యధికంగా 1000 అడుగుల వరకు బోర్లు వేయగా ఈ ప్రాంతాల్లో 2,000 ఫీట్లు వేసినా నీళ్లు రావడం లేదని చెప్తున్నారు. అందుకే ఈ ప్రాంతాల నుంచే గత ఏడాది రోజుకు 80,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయని గుర్తించారు. ఈసారి కూడా అవే ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో బుకింగ్స్ వస్తాయని అధికారులు తెలిపారు. వెస్ట్ సిటీలోని ఆయా ప్రాంతాల్లో ఇంకొడు గుంతలు నిర్మించుకోని వారి నుంచి ట్యాంకర్ ఛార్జీలు రెట్టింపు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల డెలివరీ ఆలస్యమవుతుండటంతో కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లకు 5,000 లీటర్ల నీటిని 500 రూపాయలైతే, కమర్షియల్ అయితే 850 రూపాయలు వసూలు చేస్తోంది. అదే ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు మాత్రం ఒక్కో ట్యాంకర్కు 1,000 నుంచి 2,000 రూపాయల దాకా పిండుతున్నారు. శివారు ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ మరింత ఎక్కువగా పెరిగింది. కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు అక్రమంగా బోర్లు వేసి నీళ్లను తోడుతున్నారు. రోజుకు 1,500 నుంచి
2,000 రూపాయలు వసూలు చేస్తూ ట్యాంకర్లతో నీటిని అమ్ముకుంటున్నారు.